హైదరాబాద్ సరోజిని ఆసుపత్రికి క్యూ కడుతున్నారు బాధితులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక సరోజిని హాస్పిటల్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, దీపావళి పండుగ వచ్చిందంటే ఎంతో సంతోషంగా జరుపుకునే వాళ్ళకి దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసుల వల్ల జరిగే ప్రమాదాలతో అంత దయనీయ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా కళ్ళకి అనేక ప్రమాదాలు జరిగి చాలా అపశృతుల వల్ల, అంటే క్రాకర్స్ కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కళ్ళకి చేతులకి ఇట్లు ఒళ్ళు కాలటం లాంటి అనేక అపశృతులు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ సరోజినీదేవి హాస్పిటల్లో ఉన్నాము. సరోజినీదేవి హాస్పిటల్లో ఇప్పటికే 47 మంది చికిత్స కోసం రావటం జరిగింది. హాస్పిటల్ లోపల కొంత విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితి, ఇద్దరు విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 47 మందిలో 18 మంది చిన్నారులు లోపల చికిత్స పొందుతున్నారు. అయితే ఓపీ దీంట్లో 47 మంది వచ్చారు. అందులో కేవలం అడ్మిషన్లో మాత్రం కొంతమంది ఉన్నారు. ఈ 43 మంది 47లో 43 మందికి ప్రథమ చికిత్సను అందించి ఓపీ దీంట్లో అడ్మిషన్లో పంపించేయటం జరిగింది. అట్లాగే ఇన్పేషెంట్స్గా ఉన్న వాళ్ళు మాత్రం తక్కువగా ఉన్నారు. సో వీళ్ళకి కొంత, అందులో 2 పిల్లలు అట్లాగే 2 యువకులు కొంత సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. ఇఫ్ పాసిబిలిటీని బట్టి చిన్న సర్జరీ కూడా అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ డిఎంఓ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు ఎంతమంది అడ్మిషన్ అయ్యింది అండ్ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళది? ఇప్పుడు వరకు టోటల్ 47 కేసెస్ వచ్చాయి. అందులో 4 అడ్మిట్ అయ్యారు. 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్. వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది మోస్ట్లీ. మళ్ళీ చూసి రివ్యూ చేసి ఆపరేషన్ చేయాలి. అంటే బేసిక్గా ఎట్లాంటి సమస్యలతో వచ్చారు? కళ్ళు అంటే బర్న్ అయిపోవడమా, లేకపోతే లోపల ఏమన్నా ఇంకా ఎక్కువ డీప్గా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? డీప్గానే ప్రాబ్లం ఉంది. 23 కేసెస్ కొంచెం రక్తం వచ్చేసింది కన్నులో. 4 కేసెస్ అడ్మిట్ చేస్తున్నాంలో 2కి నల్లగొడ్డు పాప డ్యామేజ్ అయిపోయింది, టేర్ అయింది. దానికి మేము సూచర్స్ పెట్టాలి ఆపరేషన్ చేసి. 2కి రెప్పకి కట్ అయింది, ఇంకా లోపల రక్తం ఉంది. వాళ్ళకి రెప్ప రిపేర్ చేసి లోపల రక్తంకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుంది కదా. దీపావళి వచ్చిందంటే ఎక్స్ట్రా సిబ్బందిని పెట్టడము, డాక్టర్స్ని పెట్టడము అంతా చేస్తూ ఉంటారు. ఈసారి ఎట్లాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు సరోజినీదేవి హాస్పిటల్? ఈసారి మేము 7 డాక్టర్స్ టీమ్ ఉన్నాయి. నా టీం, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎంఓ, నాతో 2 సీనియర్ రెసిడెంట్స్, 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. సిస్టర్స్ టీం కూడా ఉంది. స్టాఫ్ 4 అటెండర్స్ కూడా 10-15 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వార్డ్స్ కూడా 100 బెడ్స్ అరేంజ్ చేసాము ఆల్రెడీ. రైట్, ఇక్కడ పరిస్థితి అంటే ఆపరేషన్ చేసే చిన్నపిల్లలు 2 కావచ్చు, యువకులు 2 కావచ్చు ఉన్నారు కదా. వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అండ్ వాళ్ళకి ఎప్పుడు వరకు కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి? 2 కేసెస్లో రక్తం ఉంది లోపల. అది రక్తం రిజాల్వ్ అయిపోతే చూపుకి బాధ ఉండదు. 2 కేసెస్లో నల్లగొడ్డు పాప డ్యామేజ్ అయిన కేసెస్లో విజన్ గురించి కొంచెం బాధ ఉంది. అది రిపేర్ చేసి ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది 3 మంత్స్కి తెలుస్తుంది. ఒకవేళ మంచి అయితే విజన్ మంచిగా వస్తుంది, ఒకవేళ మంచిగా కాకపోతే విజన్ తక్కువనే ఉంటుంది. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఐ హాస్పిటల్ నుంచి మనకు స్పెసిఫిక్గా ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తారా? ముందుగానే అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అవును, ఫస్ట్ అయితే పిల్లలు ఎందుకు టపాకాయలు బస్ట్ అవ్వట్లేదని చాలా చూడడానికి వెళ్తారు. అప్పుడు టపాకాయ వచ్చి కన్నులో పడుతుంది. మా కేసెస్ అట్లా, అది 4 అడ్మిట్ అయిన వాళ్ళు అట్లానే ఉన్నారు. ఇంకా 2 వీలర్స్ పైన వెళ్ళినప్పుడు దూరం నుంచి వచ్చి కన్నుకి తగులుతుంది. సో నేను జనరల్ పబ్లిక్కి ఇదే మెసేజ్ ఇస్తున్నా, పిల్లల్ని వదలొద్దు. సూపర్విజన్లో చేపియాలి. ఇంకా కాటన్ క్లోత్స్ వేసుకొని బకెట్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకొని ఓపెన్ ప్లేసెస్లో, లూజ్ ఎలక్ట్రిక్ వైర్స్ కాకుండా అట్లాంటిది ప్లేసెస్లో చేయాలి. 2 వీలర్స్ పైన వెళ్తున్నప్పుడు బ్లాక్ గాగల్స్, ప్రొటెక్టివ్ ఐవేర్ వేసుకొని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా చూస్తున్నాం కదా, ఐ హాస్పిటల్లో ఇప్పటికే 47 మంది ఇటు ఓపీకి వచ్చారు. దాదాపుగా 4 అయితే పరిస్థితి కొంచెం సివియర్గా ఉంది అని చెప్తున్నారు. వీళ్ళకి ఆపరేషన్ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దిశగానే తాము చేస్తున్నామని చెప్తున్నారు. సిబ్బంది విషయంలో ఎట్లాంటి కొరత లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది అవైలబుల్ ఉండి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఓపీ కావచ్చు, ఇన్పేషెంట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించడానికి కంటి ఆసుపత్రి సిద్ధంగా ఉందని డిఎంఓ చెప్తున్నారు. ఓవర్ టు యు శ్రావణి. థ్యాంక్ యూ.